దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ಇಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ವಂದನೆಯನ್ನು ತಿಳಿಸುತ್ತೇನೆ. యూట్యూబ్ మూలకంగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ಯೂಟ್ಯೂಬ್ ಮೂಲಕ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳುತ್ತಿರುವಂತಹ ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೂ ಸಹ ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇವೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుడు గతించిన దినములన్నీ మనకు తోడుగా ఉండి ದೇವರು ಕಳೆದಂತಹ ದಿನಗಳೆಲ್ಲ ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದು ఈ దినం ఆయన సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించి మహిమపరచున్నట్లుగా ಈ ದಿನದಲ್ಲಿ ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸೇರಿ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಿ ಮಹಿಮೆ ಪಡಿಸುವ ಹಾಗೆ ప్రభు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ಕರ್ತ ನಮ್ಮ ಕೊಟ್ಟಂತ ಈ ಒಳ್ಳೆಯ ಅವಕಾಶಕ್ಕಾಗಿ దేవునికి స్తోత్రం చెప్తాం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳೋಣ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని వాక్యంలో నుండి ದೇವರ ವಾಕ್ಯದಿಂದ జకరియా ప్రవచన గ్రంథం ಜಕರಿಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 7వ అధ్యాయము 7ನೇ ಅಧ್ಯಾಯ 5-6 వచనాలను మనం చదువుకుందాం. 5 ಮತ್ತು 6 ವಚನಗಳನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ನೀನು ಯಾಜಕರಿಗೂ తెలుగులో చదువుతా. తెలుగులో దేశపు జనులందరినీ యాజకులను ఈ మాట తెలియజేయవలెను. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగి ఉపవాసముంటిరా? మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునికే కదా పుచ్చుకొట్టిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసితిరి అని దేవుడు జకరియా ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ನೀನು ಯಾಜಕರಿಗೂ ದೇಶದ ಸಕಲ ಜನರಿಗೂ ಹೀಗೆ ನುಡಿ, ನೀವು ಈ ಹೊತ್ತು 70 ವರ್ಷಗಳಿಂದಲೂ 5ನೇ ಮತ್ತು 7ನೇ ತಿಂಗಳುಗಳಲ್ಲಿ ಉಪವಾಸ ಮಾಡಿ ಗೋಳಾಡುತ್ತಿದ್ದಾಗ ಆ ನಿಮ್ಮ ಉಪವಾಸವು ನನಗಾಗಿಯೇ ಮಾಡಿದ್ದೋ? ನೀವು ಭೋಜನ ಮಾಡುವಾಗಲೂ ಪಾನ ಮಾಡುವಾಗಲೂ ನಿಮ್ಮ ಭೋಜನ ಪಾನಗಳು ನಿಮ್ಮವಾಗಿಯೇ ಇರುವವಲ್ಲವೇ? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ದೇವರು ಮಾತನಾಡ್ತಿದ್ದಾರೆ. మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు, ನೀವು ಉಪವಾಸವಿದ್ದು ನೀವು ನೀವು ದುಃಖಿಸುವಾಗ నా యందు భయభక్తులు కలిగి ನನ್ನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ఉపవాసం ఉంటిరా? ಉಪವಾಸ ಇದ್ದೀರಾ? హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ చాలా శ్రేష్టమైంది. ತುಂಬಾ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ఆ ప్రార్థన ద్వారా ಆ ಪ್ರಾರ್ಥನೆಯ ಮೂಲಕ ಭಕ್ತರು ಎಷ್ಟೋ ಜನರು అసాధ్యమైన వాటిని సాధ్యముగా చేశారు. ಅಸಾಧ್ಯವಾದದನ್ನ ಸಾಧ್ಯವಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. గొప్ప గొప్ప కార్యములు జరిగించారు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ. శాసనములను కూడా తిప్పి రాశారు. ಶಾಸನಗಳನ್ನು ಸಹ ತಿರುಗಿಸಿ ಬರೆದಿದ್ದಾರೆ. మనుషుల ఊహకు మించిన కార్యములు జరిగించారు. ಮನುಷ್ಯರ ಊಹೆಗೆ ಮೀರಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ కార్యములు జరిగింది. ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆಗಳ ಮೂಲಕ ಈ ಕಾರ್ಯಗಳು ನಡೆದಿದೆ. ಕಾರಣವೇನೆಂದ್ರೆ ఉపవాస ప్రార్థనను దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు. ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ದೇವರು ಅಲಕ್ಷ್ಯ ಮಾಡುವವನಲ್ಲ. ప్రార్థనను అలక్ష్యము చేయడు. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಅಲಕ್ಷ್ಯ ಮಾಡುವುದಿಲ್ಲ. అలాగే ఉపవాస ప్రార్థనలు కూడా అలక్ష్యము చేయడు. ಹಾಗೆಯೇ ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಸಹ ಅಲಕ್ಷ್ಯ ಮಾಡುವುದಿಲ್ಲ. దుఃఖముతో ఉండి ದುಃಖದಿಂದ ಇದ್ದು విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తే, ಮುರಿದ ಜಜ್ಜಲ್ಪಟ್ಟ ಹೃದಯದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించేవాడు. ದೇವರು ಖಂಡಿತವಾಗಲೂ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಕೇಳುವಾತ. వారి హృదయాన్ని ప్రభు చూస్తూ ఉంటాడు. ಅವರ ಹೃದಯವನ್ನು ಕರ್ತನು ನೋಡುತ್ತಾ ಇರುತ್ತಾನೆ. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳಂತ ವ್ಯಕ್ತಿ, విమోచించబడిన వ్యక్తి, ವಿಮೋಚಿಸಲ್ಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿ, లేక ఒక విశ్వాసి ಅಥವಾ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ప్రాణము దుఃఖముతో నిండి ఉంటే, ಪ್ರಾಣವು ದುಃಖದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿದ್ರೆ ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ಆತನು ನೋಡುತ್ತಾ ಸುಮ್ಮನಿರುವ ಆತನಲ್ಲ. వాళ్ళు బాధపడుతూ ఉంటే ಅವರು ಬಾಧೆ ಪಡುತ್ತಾ ಇದ್ರೆ ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ಆತನು ನೋಡುತ್ತಾ ಸುಮ್ಮನೆ ಇರುವ ಆತನಲ್ಲ. న్యాయమైన కార్యములు జరిగించేవాడు. ನ್ಯಾಯವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸುವ ಆತನು. గత దినాల్లో మనం ధ్యానించుకున్నాము. ಕಳೆದ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ವಿ. అహబు ఎంతో ఘోరమైన తప్పులు చేశాడు. ಆಹಾಬನು ಎಷ್ಟೋ ಘೋರವಾದ ತಪ್ಪುಗಳನ್ನು ಮಾಡಿದನು. అయినా అతడు ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు. ಆದರೂ ಅವನು ಪ್ರಾರ್ಥನೆ
ಮಾಡುತ್ತಾ ಕೂತುಕೊಂಡನು. దేవుడు అంటున్నాడు, ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఎలియాతో అంటున్నాడు, చూసావా? ಏಲಿಯನ ಬಳಿಯಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನೋಡಿದೀಯಾ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. యెషయాతో ఎలియాతో అంటున్నాడు, చూసావా? ಏಲಿಯನ ಬಳಿಯಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನೋಡಿದೀಯಾ? అతడు ఎలా తగ్గించుకున్నాడో చూసావా? ಆತನು ಯಾವ ರೀತಿ ತಗ್ಗಿಸಿಕೊಂಡಿದ್ದಾನೋ ನೋಡಿದೀಯಾ? దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. అతని తగ్గింపును చూస్తున్నాడు దేవుడు. ಆತನ ತಗ್ಗಿಸುವಿಕೆಯನ್ನ ದೇವರು ನೋಡ್ತಿದ್ದಾರೆ. గమనించండి, ಗಮನಿಸಿರಿ, ఈ దినం ప్రభు సన్నిధిలో ಈ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ మనం చేసే ఉపవాసాలు చూస్తూ ఉన్నాడు. ನಾವು ಮಾಡುವಂತ ಉಪವಾಸಗಳನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. మన యొక్క కార్యములు చూస్తూ ఉన్నాడు. ನಮ್ಮ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡುತ್ತಿದ್ದಾರೆ. ఉపవాసం యథార్థమైనదైతే, ಉಪವಾಸವು ಯಥಾರ್ಥವಾದದ್ದು ಆದರೆ గొప్ప కార్యములను మనం పొందగలం. ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ಹೊಂದಲಿಕ್ಕಾಗುತ್ತೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. కానీ దేవుడు ಆದರೆ ದೇವರು మనం ఉపవాసం ఉండడం ఆయన చూస్తూ ఉన్నాడు. ನಾವು ಉಪವಾಸ ಇರುವುದನ್ನ ಆತ ನೋಡುತ್ತಿದ್ದಾನೆ. దేని కొరకు ఉపవాసం ఉంటున్నామో గమనిస్తూ ఉన్నాడు. ಯಾವುದಕ್ಕಾಗಿ ಉಪವಾಸ ಇರುತ್ತಿದ್ದವೋ ಅದನ್ನು ಗಮನಿಸುತ್ತಿದ್ದಾನೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఉపవాసం చేసేటప్పుడు ಉಪವಾಸ ಮಾಡುವಾಗ మన కోసమై, ನಮಗೋಸ್ಕರವಾಗಿ, మన కుటుంబం కోసమై, ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, మన అవసరాలను బట్టి, ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ, మన పిల్లల కోసమై ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗಾಗಿಯೂ ఉపవాసం చేస్తుంటాం. ಉಪವಾಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. చాలా మంచిది. ತುಂಬಾ ಒಳ್ಳೆಯದು. ప్రార్థన చేయడం చాలా మంచిది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದು ತುಂಬಾ ಒಳ್ಳೆಯದು. అలాగున మన అవసరాలు తీర్చబడి ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳು ನೀಗಿಸಲ್ಪಟ್ಟು మనము క్షేమంగా ఉండాలని, ನಾವು ಕ್ಷೇಮವಾಗಿ ಇರಬೇಕೆಂದು, క్షేమముగా దేవుని స్తుతించాలని, ಕ್ಷೇಮವಾಗಿ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಬೇಕೆಂದು, అది దేవుని ఉద్దేశం. ಅದು ದೇವರ ಉದ್ದೇಶ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. కానీ ಆದರೆ దురుద్దేశముతో ప్రార్థించేసేవాడు కూడా ఉన్నారు. ದುರುದ್ದೇಶದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತವರು ಸಹ ಇದ್ದಾರೆ. దురుద్దేశముతో ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ದುರುದ್ದೇಶದಿಂದ ಉಪವಾಸಗಳನ್ನು ಮಾಡಿದವರು ಸಹ ಇದ್ದಾರೆ. అందుకే దేవుడు జకర్యా ద్వారా మాట్లాడుతున్నాడు. ಅದಕ್ಕಾಗಿ ದೇವರು ಜಕರ್ಯನ ಮೂಲಕ ಮಾತನಾಡ್ತಿದ್ದಾರೆ. మీరు ఉపవాసం ఉన్నప్పుడు నా కోసం ఉన్నారా? ನೀವು ಉಪವಾಸ ಇದ್ದಾಗ ನೀವು ನನಗೋಸ್ಕರವಾಗಿದ್ದೀರಾ? మీ స్వ ప్రయోజనము కోసమే కదా. ನಿಮ್ಮ ಸ್ವಂತ ಪ್ರಯೋಜನಕ್ಕಾಗಿ ಅಲ್ವಾ? అంటే అర్థం ఏంటి? ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನು? మన క్షేమం కోసం మనం ప్రార్థన చేసుకోకూడదా? ನಮ್ಮ ಕ್ಷೇಮಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳಬಾರದಾ? మన అవసరాలను బట్టి ప్రార్థన చేసుకోకూడదా? ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳಬಾರದಾ? దేవుడు ఆ విషయాన్ని మాట్లాడడం లేదు. ದೇವರು ಆ ವಿಷಯವನ್ನ ಮಾತನಾಡುತ್ತಾ ಇಲ್ಲ. వారు దురుద్దేశముతో చేసిన కార్యములను గురించి మాట్లాడుతున్నాడు. ಅವರು ದುರುದ್ದೇಶದಿಂದ ಮಾಡಿದಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ಕುರಿತಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దురుద్దేశముతో చేసినటువంటి పనులు, ದುರುದ್ದೇಶದಿಂದ ಮಾಡಿದಂತ ಕೆಲಸಗಳು, స్వార్థముతో కూడిన ప్రార్థనలు, ಸ್ವಾರ್ಥದಿಂದ ಕೂಡಿದಂತ ಪ್ರಾರ್ಥನೆಗಳು, దురాశలతో కలిగి కూడిన ప్రార్థనలు చేశారు. ದುರಾಶೆಗಳೊಂದಿಗೆ ಕೂಡಿದಂತ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. కాబట్టి దేవుడు అంటున్నాడు, ಆದ ಕಾರಣ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, మీరు ఉపవాసం ఉన్నారు కరెక్టే, ನೀವು ಉಪವಾಸ ಇದ್ದೀರಿ ಸರಿಯೇ, ప్రార్థన చేశారు కరెక్టే, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಿರ ಸರಿಯೇ, ఏ ఉద్దేశముతో చేశారు? ಯಾವ ಉದ್ದೇಶದಿಂದ ಮಾಡಿದ್ರಿ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఏ ఉద్దేశం మీలో ఉంది? ಯಾವ ಉದ್ದೇಶವು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದೆ? మనుషుల దృష్టిలో మన ఉద్దేశాలు కనబడవు. ಮನುಷ್ಯನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಉದ್ದೇಶಗಳು ಕಾಣುವುದಿಲ್ಲ. కానీ దేవాది దేవుడు మన అంతరంగమును చూస్తూ ఉన్నాడు. ಆದರೆ ದೇವಾದಿ ದೇವರು ನಮ್ಮ ಅಂತರಾಳವನ್ನು ನೋಡುತ್ತಿದ್ದಾರೆ. మన అంతరంగమును చూస్తున్న దేవుడు, ನಮ್ಮ ಅಂತರಂಗವನ್ನು ನೋಡುತ್ತಿರುವಂತ ದೇವರು ఇది మీ మాట అంటున్నాడు. ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు? ಈ ದಿನದಲ್ಲಿ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಯಾವ ಉದ್ದೇಶದಿಂದ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ? దేనికోసమై ప్రార్థన చేస్తున్నావు? ಯಾವುದಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀರಿ? నీకోసమే నువ్వు చేసుకో. ನಿನಗೋಸ್ಕರವಾಗಿ ನೀನು ಮಾಡಿಕೋ. దురుద్దేశంతో చేస్తున్నావా? ದುರುದ್ದೇಶದಿಂದ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? దేవుని వాక్యంలో యాకోబు పత్రిక రాసేటప్పుడు అంటున్నాడు, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆಯನ್ನು ಬರೆಯುವಾಗ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, 4వ అధ్యాయంలో రాస్తున్నాడు, 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬರಿತಾ ಇದ್ದಾನೆ, మీలో యుద్ధంలో పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? ನಿಮ್ಮಲ್ಲಿ ಯುದ್ಧಗಳು ಹೋರಾಟಗಳು ಯಾತಕ್ಕೆ ನಡೀತಾ ಇದೆ? అలా రాస్తూ కిందికి వచ్చినప్పుడు అంటున్నాడు, ಆ ರೀತಿಯಾಗಿ ಬರೆಯುತ್ತಾ ಕೆಳಗಡೆ ಬಂದಾಗ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, మీరు దేవుని అడుగుతూ ఉన్నారు, ನೀವು ದೇವರನ್ನ ಕೇಳುತ್ತಾ ಇದ್ದೀರಾ, ఆయన పొందడం లేదు. ಆದರೂ ನೀವು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಾ ಇಲ್ಲ. ఎందుకని? ಯಾತಕ್ಕಾಗಿ? ನೀವು ನೀವು దేవుని దగ్గర అడిగేది ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಕೇಳೋದು మీ భోగములను వినియోగించుటకై, ನಿಮ್ಮ ಭೋಗಗಳಿಗಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು దురుద్దేశముతో అడుగుతురు. ದುರುದ್ದೇಶದಿಂದ ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಿ. ఉపవాసం ఉంటున్నారు, దురుద్దేశంతో ఉంటున్నారేమో. ಉಪವಾಸ ಇರ್ತಾ ಇದ್ದೀರಿ, ದುರುದ್ದೇಶದಿಂದ ಇರ್ತಾ ಇದ್ದೀರೇನೋ. దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి, ದೇವರ ಉದ್ದೇಶಗಳನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟು, దేవుని ఆలోచనలు పక్కన పెట్టి, ದೇವರ ಆಲೋಚನೆಗಳನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟು,
దురుద్దేశము కలిగి ದುರುದ್ದೇಶವುಳ್ಳವರಾಗಿ చెడు ఉద్దేశములతో ಕೆಟ್ಟ ಉದ್ದೇಶಗಳೊಂದಿಗೆ మీరు అడుగుతున్నారు, ನೀವು ಕೇಳುತ್ತಾ ಇದ್ದೀರಿ, అందుకే పొందలేకపోతున్నారని యాకోబు రాశాడు. ಅದಕ್ಕಾಗಿ ಅದನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಗದೆ ಹೋಗುತ್ತಾ ಇದ್ದೀರಿ ಎಂದು ಯಾಕೋಬನು ಬರೆದಿದ್ದಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. బైబిల్లో ಸತ್ಯವೇದದಲ್ಲಿ యెజెబెల్ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ಯೆಜೆಬೇಲ್ ಎಂಬಂತ ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ಇದ್ದಾಳೆ. అహాబు యొక్క భార్య, ಆಹಾಬನ ಹೆಂಡತಿ, ఇశ్రాయేలు యొక్క రాణి, ఇశ్రాయేలుకు రాణి ఆమె. ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಆಕೆ ರಾಣಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ యెజెబెలు ಈ ಯೆಜೆಬೇಲಳು ఒక సందర్భములో ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ఈ యూదుల పెద్దలతో ఇశ్రాయేల్ పెద్దలతో ఈ మాట మాట్లాడుతుంది. ಇಸ್ರಾಯೇಲರ ಹಿರಿಯರ ಬಳಿಯಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. అహాబు యూద రాజు యూదుల పెద్దలతో మాట్లాడుతుంది. ಆಹಾಬನು ಯಹೂದರ ಅರಸನು ಯಹೂದರ ಹಿರಿಯರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. 9-10 వచనాలు చదివితే 9-10 ವಚನಗಳನ್ನು ಓದಿದರೆ, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 1ನೇ ಅರಸರುಗಳು 21ನೇ ಅಧ್ಯಾಯ 9-10 వచనాలు. 9 ಮತ್ತು 10 ವಚನಗಳು. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి అని తాకీదు రాయించి పంపించింది. ಎಂಬುದಾಗಿ ಆಕೆ ಪತ್ರವನ್ನು ಬರೆದು ಕೊಟ್ಟಿದ್ದಾಳೆ. ఏముంది దాంట్లో? ಏನಂತ ಇದೆ ಅದರಲ್ಲಿ? ఉపవాస దినమును చాటించండి. ಉಪವಾಸದ ದಿನವನ್ನ ನೀವು ಪ್ರಕಟಿಸಿರಿ. ఒక ఉపవాస దినం ఎందుకోసమే చాటించాలి? ಒಂದು ಉಪವಾಸದ ದಿನವನ್ನ ಯಾತಕ್ಕಾಗಿ ಪ್ರಕಟಿಸಬೇಕು? యోవేలు ప్రవచన గ్రంథములో రాయబడింది. ಯೋವೇಲನ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ఉపవాస దినమును చాటించండి, ಉಪವಾಸದ ದಿನವನ್ನ ನೀವು ಪ್ರಕಟಿಸಿರಿ, ఉపవాసాన్ని ప్రకటించండి, ಉಪವಾಸವನ್ನ ಪ್ರಕಟಿಸಿರಿ, వ్రత దినమును ప్రకటన చేయుడి, ವ್ರತ ದಿನವನ್ನ ನೀವು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ರಿ, జనులను సమకూర్చుడి, ಜನರನ್ನ ನೀವು ಕೂಡಿಸಿರಿ, చిన్నలను పెద్దలను పెళ్లి అయిన వారిని కొత్తగా పెళ్లి చేసుకున్న వారిని ప్రతి ఒక్కరిని సమకూర్చండి. ಚಿಕ್ಕವರನ್ನ ದೊಡ್ಡವರನ್ನ ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡವರನ್ನ ಹೊಸದಾಗಿ ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡವರನ್ನ ಅವರನ್ನು ಒಟ್ಟುಗೂಡಿಸಿರಿ, అందరిని తీసుకొని రండి, ಎಲ್ಲರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬನ್ನಿರಿ, ఉపవాస దినం ప్రకటించండి. ಉಪವಾಸದ ದಿನವನ್ನ ಪ್ರಕಟಿಸಿರಿ. దేవుని కోపం మన మీదకి వచ్చింది, ದೇವರ ಕೋಪ ನಮ್ಮ ಮೇಲೆ ಬಂದಿದೆ, మనం ప్రార్థన చేయాలి, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, మన హృదయం చింపుకోవాలి, ನಮ್ಮ ಹೃದಯಗಳನ್ನ ಹರಿದುಕೊಳ್ಳಬೇಕು, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ಉಪವಾಸವಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ఒకవేళ దేవుడు మన పైన కనికర పడతాడేమో, ಒಂದು ವೇಳೆ ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸುತ್ತಾರೇನೋ, ఒకవేళ ఆయన తన మనస్సును త్రిప్పుకొని ಒಂದು ವೇಳೆ ಆತನು ತನ್ನ ಮನಸ್ಸನ್ನ ತಿರುಗಿಸಿಕೊಂಡು పశ్చాత్తాపడి ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟು ఆయన కోపాన్ని, ఆయన ఆగ్రహాన్ని వెనక తీసుకొని ಆತನ ಕೋಪವನ್ನ ಆಗ್ರಹವನ್ನ ಹಿಂದಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು మన పైన కృప చూపిస్తాడేమో. ನಮ್ಮ ಮೇಲೆ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸುತ್ತಾರೆ. అందుకని ఉపవాస దినాన్ని ప్రకటించండి. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಉಪವಾಸದ ದಿನವನ್ನ ಪ್ರಕಟಿಸಿರಿ. కానీ ఇక్కడ ఎందుకు ప్రకటించబడింది? ಆದರೆ ಇಲ್ಲಿ ಯಾತಕ್ಕಾಗಿ ಪ್ರಕಟಿಸಲ್ಪಟ್ಟಿದೆ? ఎందుకు ప్రకటించబడింది? ಯಾತಕ್ಕೆ ಪ್ರಕಟಿಸಲ್ಪಟ್ಟಿದೆ? రాజు నాబోతు యొక్క ద్రాక్ష తోటను అడిగాడు. ರಾಜನು ನಾಬೋತನ ಒಂದು ದ್ರಾಕ್ಷಿ ತೋಟವನ್ನು ಕೇಳಿದನು. అతను ఇవ్వనన్నాడు. ಆತನು ಕೊಡೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఆ మాటను బట్టి, ಆ ಮಾತನ ನಿಮಿತ್ತವಾಗಿ ఆ తోటను అతను లాక్కోవాలనే దురుద్దేశంతో ಆ ತೋಟವನ್ನ ಆತನು ಎಳ್ಕೊಳ್ಳಬೇಕೆಂಬ ದುರುದ್ದೇಶದಿಂದ ఈ ఉపవాస దినాన్ని ప్రకటించాడు. ಈ ಉಪವಾಸದ ದಿನವನ್ನ ಪ್ರಕಟಿಸಿದ. ఈ దినాల్లో ಈ ದಿನಗಳಲ್ಲಿ స్వార్థము కోసమై ఉపవాస ప్రార్థనలు, ಸ್ವಾರ್ಥಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆಗಳು, దురుద్దేశంతో కూడిన ప్రార్థనలు, ದುರುದ್ದೇಶದಿಂದ ಕೂಡಿದ ಪ್ರಾರ್ಥನೆಗಳು, ఒకరి ఎదుగుదల చూసి సహించలేక ಒಬ್ಬರ ಬೆಳವಣಿಗೆಯನ್ನು ನೋಡಿ ಸಹಿಸಲಾರದೆ వారు కూలుటకు ప్రార్థన చేయడం, ಅವರು ಕೆಡವಲ್ಪಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು, ఒకరు మన మాట వినకపోయిన ఎడల ಒಬ್ಬರು ನಮ್ಮ ಮಾತನ್ನ ಕೇಳದೆ ಹೋದಾಗ దాన్ని బట్టి వాళ్ళ నాశనాన్ని కోరి ప్రార్థన చేయడం, ಅದರ ನಿಮಿತ್ತವಾಗಿ ಅವರ ನಾಶನವನ್ನು ಬಯಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು, ఇవన్నీ కూడా ಇವೆಲ್ಲವೂ ಸಹ ఈ యెజెబెలు చెప్పిన ఉపవాసానికి సంబంధించింది. ಈ ಯೆಜೆಬೇಲಳು ಹೇಳಿದಂತ ಉಪವಾಸಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఒకసారి యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ಒಂದು ಸಾರಿ ಯೆಹೋಷಾಫಾಟನು ಉಪವಾಸವಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 2ನೇ ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 20ನೇ ಅಧ್ಯಾಯ 2-4 వచనాలు చదివితే 2 ಮತ್ತು 4 ವಚನಗಳನ್ನು ಓದಿದ್ರೆ, అనేకులు దండెత్తి అతని మీదకి వచ్చారు. ಅನೇಕರು ಆತನ ಮೇಲೆ ದಂಡೆತ್ತಿ ಬಂದಿದ್ದಾರೆ. భయపడ్డాడు, ಆತನು ಹೆದರಿದನು, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ಉಪವಾಸವಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ
ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. ఒక విడుదల కోసమై ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ಒಂದು ಬಿಡುಗಡೆಗೋಸ್ಕರವಾಗಿ ಉಪವಾಸದ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ. ఒక మనిషి క్షేమానికై ఉపవాస ప్రార్థన. ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಕ್ಷೇಮಕ್ಕಾಗಿ ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ. అతడు ఎంత పాపి అయినా, ಆತನು ಎಷ್ಟೇ ಪಾಪಿಯಾಗಿದ್ದರೂ దేవుడు అతని కనికరించి అతని పాపాలు మన్నించి అతనికి మారు మనసుకు అవకాశం ఇవ్వాలని చేయడమే ఉపవాస ప్రార్థన. ದೇವರವನನ್ನು ಮನ್ನಿಸಿ ಕ್ಷಮಿಸಿ ಆತನಿಗೆ ಮಾನಸಾಂತರವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಸುವುದೇ ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ. ఒక అవకాశం ఇవ్వడం ప్రార్థన. ಒಂದು ಅವಕಾಶವನ್ನು ಕೊಡುವುದೇ ಪ್ರಾರ್ಥನೆ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಏನ್ ನಡೀತಾ ಇದೆ? నీతిమంతుని పట్టుకొని, ನೀತಿವಂತನನ್ನ ಹಿಡಿದುಕೊಂಡು, ನಾಬೋತನನ್ನ ಹಿಡಿದುಕೊಂಡು అతడు దేవునిని రాజును దూషించాడని అబద్ధ సాక్ష్యములు పలికించి, ಅವನು ದೇವರನ್ನು ಮತ್ತು ರಾಜನನ್ನ ದೂಷಣೆ ಮಾತುಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿಯನ್ನ ಕರೆಸಿ, ఒక ఇద్దరు పనికి మాలిన వాళ్ళని తీసుకుని వచ్చి, ಒಂದು ಇಬ್ಬರು ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದಿದ್ದವರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬಂದು అబద్ధము సాక్ష్యము పలికించి ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿಯನ್ನ ಹೇಳುವಂತೆ ಮಾಡಿ అతన్ని రాళ్లతో కొట్టి చంపేయాలి, ಅವನನ್ನ ಕಲ್ಲೆಸೆದು ಸಾಯಿಸಬೇಕು. ఇందుకోసమై ఉపవాసమును ప్రకటించిరి. ಇದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಉಪವಾಸವನ್ನು ಪ್ರಕಟಿಸಿದೆ. ఈ దినం మన ఉపవాసం ఎలాంటిది? ಈ ದಿನ ನಮ್ಮ ಉಪವಾಸ ಎಂತದ್ದು? మన మాట వినడం లేదు, ನಮ್ಮ ಮಾತನ್ನು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. అందుకే వాడికి ఏదో ఒకటి కావాలి, ಅದಕ್ಕಾಗಿ ಅವನಿಗೆ ಏನೊಂದು ಆಗಬೇಕು. అదే మన ఉపవాస ప్రార్థన. ಅದ ನಮ್ಮ ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ. మన ప్రజలు ఏం మాట వినడం లేదు, ನಮ್ಮ ಜನರು ನಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. కాబట్టి నాశనమైపోవాలి, ಆದ ಕಾರಣ ಅವ್ರು ನಾಶನವಾಗಿ ಹೋಗ್ಬೇಕು, వాళ్ళకు బుద్ధి రావాలి, ಅವರಿಗೆ ಬುದ್ಧಿ ಬರಬೇಕು. ఇదేనా ఉపవాస ప్రార్థన? ಇದೇನ ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ? వారిలో మారు మనస్సు రావాలి, ಅವರಲ್ಲಿ ಮಾನಸಾಂತರ ಬರಬೇಕು, వారిలో పశ్చాత్తాపం కలగాలి, ಅವರಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಉಂಟಾಗಬೇಕು. అందుకోసమే ప్రార్థన, ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿಯೇ ಪ್ರಾರ್ಥನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఇక్కడ చూస్తే ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ మరొకరి కీడు కోసమే ప్రార్థన చేస్తున్నారు, ಮತ್ತೊಬ್ಬನ ಕೇಡಿಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం, ಯೆಶಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 58ನೇ ಅಧ್ಯಾಯ 6వ వచనంలో దేవుడు ఉపవాసం గురించి మాట్లాడుతూ 6ನೇ ವಚನದಲ್ಲಿ ದೇವರು ಉಪವಾಸದ ಕುರಿತಾಗಿ ಮಾತನಾಡುತ್ತಾ, దుర్మార్గుల కట్లను విప్పుట ఉపవాస ప్రార్థన. ದುಷ್ಟರ ಒಂದು ಕಟ್ಟುಗಳನ್ನು ಬಿಚ್ಚುವುದು ಅದು ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, ದುಷ್ಟರು ಕಟ್ಟಿದಂತ ಕಟ್ಟುಗಳನ್ನು ಬಿಚ್ಚಬೇಕು. దుర్మార్గులు కఠినంగా బంధించారు, ದುಷ್ಟರು ಕಠಿಣವಾಗಿ ಬಂಧಿಸಿದ್ದಾರೆ, వారి కట్లను విప్పాలి, ಅವರ ಕಟ್ಟುಗಳನ್ನು ಬಿಚ್ಚಬೇಕು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. కానీ ఇక్కడ ಆದರೆ ಇಲ್ಲಿ రాజుల గ్రంథంలో ఉన్న ఉపవాసం, ಅರಸರುಗಳ ಗ್ರಂಥದಲ್ಲಿರುವಂತಹ ಉಪವಾಸ ఒక మంచి వాణిని కట్టడమే ఉపవాసం అయిపోయింది. ಒಬ್ಬ ಒಳ್ಳೆಯವನನ್ನ ಕಟ್ಟುವುದೇ ಉಪವಾಸವಾಗಿದೆ. దుర్మార్గుల కట్లను విడదీయాలి, ದುರ್ಮಾರ್ಗಿಗಳ ಒಂದು ಕಟ್ಟುಗಳನ್ನ ಬಿಚ್ಚಬೇಕು. కానీ దుర్మార్గులు ఇక్కడ కట్టేదానికి ఉపవాಸ ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ಆದರೆ ಇಲ್ಲಿ ದುರ್ಮಾರ್ಗಿಗಳೇ ಇಲ್ಲಿ ಕಟ್ಟುವುದಕ್ಕಾಗಿ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಏರ್ಪಾటు ಮಾಡಿದ್ದಾರೆ. మన ప్రార్థన ఎలాగుందో ఆలోచన చేసుకోవాలి. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಯಾವ ರೀತಿ ಇದೆಯೋ ಆಲೋಚನೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఒకవేళ మనకు కీడు చేసిన వాళ్ళైనా, ಒಂದು ವೇಳೆ ನಮಗೆ ಕೇಡನ್ನ ಮಾಡಿದವರಾಗಿದ್ದು వారి మేలు కోసమై మనం ప్రార్థన చేయాలి. ಅವರ ಮೇಲುಗೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ వాళ్ళకు తెలిసి చేశారో తెలియక చేశారో దేవుడు చూసుకుంటాడు. ಅವರು ತಿಳಿದು ಮಾಡಿದ್ದಾರೋ ತಿಳಿಯದೆ ಮಾಡಿದ್ದಾರೋ ಅದು ದೇವರು ನೋಡ್ಕೊಳ್ತಾರೆ. మనమైతే ನಾವಾದ್ರೆ వారి క్షేమం కోసమై ప్రార్థన చేయాలి, ಅವರ ಕ್ಷೇಮಕ್ಕಾಗಿಯೇ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, వారి క్షేమం కోసమై మనం ప్రయాసపడాలి, ಅವರ ಕ್ಷೇಮಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం క్షేమాన్ని ప్రకటించే వాళ్ళం, ನಾವು ಕ್ಷೇಮವನ್ನ ಪ್ರಕಟಿಸುವವರು, సమాధానాన్ని ప్రకటించే వాళ్ళం, ಸಮಾಧಾನವನ್ನ ಪ್ರಕಟಿಸುವವರು. మన యొద్ద ఉన్న స్టాక్ అంతా కూడా క్షేమము సమాధానమే అయి ఉండాలి. ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಶೇಖರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೆಲ್ಲವೂ ಸಹ ಕ್ಷೇಮವು ಸಮಾಧಾನವೇ ಆಗಿರಬೇಕು. అదే మన దగ్గర ఉంది, దాన్నే మనం పంచాలి. ಅದೇ ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಇದೆ, ಅದನ್ನೇ ನಾವು ಹಂಚಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. కోపిష్టి కోపాన్ని పంచుతుంటాడు, ಕೋಪಿಷ್ಟನು ಕೋಪವನ್ನು ಹಂಚುತ್ತಾನೆ, దుర్మార్గుడు కీడుని పంచుతుంటాడు, ದುರ್ಮಾರ್ಗಿಯು ಕೇಡನ್ನು ಹಂಚುತ್ತಾನೆ, సాక్షి అబద్ధాలే చెప్తుంటాడు, ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿ ಹೇಳುವನು ಸುಳ್ಳನ್ನು ಹೇಳ್ತಿರ್ತಾನೆ. వాడి దగ్గర ఉన్నదే అది, ಅವನ ಬಳಿಯಲ್ಲಿ ಇರುವುದೇ ಅದೇ, వారు పంచేదే అది, ಅವರು ಹಂಚೋದೇ ಅದು. కానీ మనం ఏం పంచాలి? ಆದ್ರೆ ನಾವು ಏನನ್ನ ಹಂಚಬೇಕು? మన దగ్గర ఏది ఉందో అది పంచాలి. ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಯಾವುದಿದೆಯೋ ಅದನ್ನು ಹಂಚಬೇಕು. లేని దాన్ని పుట్టించుకోకూడదు, ಇಲ್ಲದೆ ಇದ್ದದನ್ನ ಹುಟ್ಟಿಸಿಕೊಳ್ಬಾರದು. ద్వేషం మన దగ్గర ఉండకూడదు, ದ್ವೇಷವು ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಇರಬಾರದು. అవసరానికి వస్తుందని ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకోకూడదు, ಅವಶ್ಯಕತೆಗೆ ಬರತದಂತ ಎಲ್ಲಿಂದಲೂ ತಂದು ಇಟ್ಕೊಳ್ಬಾರದು. హల్లెలూయా. హల్లెలూయా. మన ఉపవాస ప్రార్థన ನಮ್ಮ ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ ప్రజల పశ్చాత్తాపం కోసమై, ಜನರ ಪಶ್ಚಾತ್ತಾಪಕ್ಕಾಗಿ, మనము పశ్చాత్తాపడుట కోసమై, ನಾವು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, దేవుని కృపను అనుగ్రహాన్ని పొందుట కోసమై, ದೇವರ ಕೃಪೆಯನ್ನ ಅನುಗ್ರಹವನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿಯೇ, అందుకోసమై మన ప్రార్థన అయి ఉండాలి. ಅದಕ್ಕೋಸ್ಕರ
ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಆಗಿರ್ಬೇಕು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯ. దుర్మార్గుల కట్లను విప్పుటయు, ದುರ್ಮಾರ್ಗಿಗಳ ಕಟ್ಟುಗಳನ್ನ ಬಿಚ್ಚುವುದು, తర్వాత ಅದಾದ ನಂತರ బాధింపబడిన వారిని విడిపించుటయు. ಬಾಧಿಸಲ್ಪಟ್ಟವರನ್ನ ಬಿಡಿಸುವುದು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯ. యెషయా గ్రంథములో ಯೆಶಾಯ ಗ್ರಂಥದಲ್ಲಿ బాధించబడిన వారి నుండి వాళ్ళని విడిపించాలి. ಬಾಧಿಸಲ್ಪಟ್ಟವರಿಂದ ಅವರನ್ನು ಬಿಡಿಸುವುದು. ఎవడైతే బాధపడుతున్నాడో వాడికి విడుదల కావాలి. ಯಾರಾದ್ರೆ ಬಾಧೆ ಪಡುತ್ತಿದ್ದಾರೋ ಅವರಿಗೆ ಬಿಡುಗಡೆ ಬೇಕು. కింద దేవుడు అంటున్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం, ಕೆಳಗೆ ದೇವರು ಮಾತನಾಡ್ತಿದ್ದಾರೆ, ಇದೇ ಅಲ್ವಾ ನನಗೆ ಇಷ್ಟವಾದ ಉಪವಾಸ, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ಇದೇ ಅಲ್ವಾ ನನಗೆ ಇಷ್ಟವಾದ ಉಪವಾಸ. బాధించబడిన వాడిని మీరు విడిపిస్తే అది నాకు ఇష్టం, ಬಾಧಿಸಲ್ಪಟ್ಟವರನ್ನ ನೀವು ಬಿಡಿಸಿದ್ರೆ ಅದು ನನಗಿಷ್ಟ. కానీ నాబోతును ಆದರೆ ನಾಬೋತನನ್ನ వీళ్ళే బాధించుటకు ఉపవాసం ఏర్పాటు చేశారు. ಇವರೇ ಬಾಧಿಸುವುದಕ್ಕಾಗಿ ಉಪವಾಸವನ್ನು ಏರ್ಪಾటు ಮಾಡಿದ್ರು. బంధించబడిన వాడిని విడిపించడానికి ఉపవాసం, ಬಂಧಿಸಲ್ಪಟ್ಟವರನ್ನ ಬಿಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಉಪವಾಸ. కానీ బంధించుట కోసమే ఉపవాసం ఏర్పాటు చేశారు. ಆದರೆ ಬಂಧಿಸುವುದಕ್ಕಾಗಿಯೇ ಉಪವಾಸವನ್ನ ಇಲ್ಲಿ ಏರ್ಪಾటు ಮಾಡಿದ್ದಾರೆ. బాధించబడిన వాడిని విడిపించుటే ఉపవాసం, ಬಾಧಿಸಲ್ಪಟ್ಟವರನ್ನ ಬಿಡಿಸುವುದೇ ಉಪವಾಸ. కానీ బాధించుట కోసమే ఉపవాసం ఏర్పాటు చేశారు. ಆದರೆ ಬಾಧಿಸುವುದಕ್ಕಾಗಿಯೇ ಉಪವಾಸವನ್ನು ಏರ್ಪಾటు ಮಾಡಿದ್ದಾರೆ. ఆలోచన చేయండి, ಆಲೋಚನೆ మన ಮಾಡಿಕೊಂಡು ఉపవాసం ఎలాంటిది? ನಮ್ಮ ಉಪವಾಸ ಅಂತ దేవుడు చూస్తూ ఉన్నాడు. ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. నా కోసం ఉపవాసం ఉన్నారా? ನನಗೋಸ್ಕರವಾಗಿ ಉಪವಾಸ ಇದ್ದೀರಾ? మీ స్వార్థం కోసం కాదా? ನಿಮ್ಮ ಸ್ವಾರ್ಥಕ್ಕಾಗಿ ಅಲ್ಲ, మీ దురుద్దేశంతో కాదా? ನಿಮ್ಮ ದುರುದ್ದೇಶದಿಂದಲ್ವಾ? మీరు కీడు చేయడానికి కదా ఉపవాసం ఉంది. ನೀವು ಕೇಡನ್ನ ಮಾಡಲಿಕ್ಕಾಗಿಯೇ ತಾನೇ ಉಪವಾಸ ಇರೋದು. మరొకటి కూలాలని, కూలిపోవాలని, వాడు పాడైపోవాలని వాడి కోసం ఉపవాసం ఉందాం. ಮತ್ತೊಬ್ಬನು ಬಿದ್ದೋಗಬೇಕು, ಅವನು ಹಾಳಾಗಬೇಕೆಂದು ಅವನಿಗೋಸ್ಕರವಾಗಿ ಉಪವಾಸ ಇದ್ದೀರಿ. హల్లెలూయా. ಅಲ್ಲೆಲ್ಲೂಯ. ఈ దినాలు ఏం జరుగుతున్నాయి? ಈ ದಿನಗಳಲ್ಲಿ ಏನ್ ನಡೀತಾ ಇದೆ? సేవకులు కూడా ಸೇವಕರು ಸಹ ఫలానా వ్యక్తి మన దగ్గరికే రావాలి, ಇಂಥ ವ್ಯಕ್ತಿ ನಮ್ಮ ಬಳಿಗೆ ಬರಬೇಕು, మన దగ్గరికే రావాలి, ನಮ್ಮ ಬಳಿಗೆ ಬರಬೇಕು, ఇలా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರು ಇದ್ದಾರೆ. ఇక్కడికి రాలేదా ಇಲ್ಲಿಗೆ ಬರ್ಲಿಲ್ವಾ? వాడు పాడైపోతాడు. ಅವನು ಹಾಳಾಗೋಗ್ತಾನೆ. అలా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ಆ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತರು ಇದ್ದಾರೆ. వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కోసమే ఆలోచన చేయక, ಅವರ ಆತ್ಮೀಕ ಜೀವಿತದ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡದೆ, మన దగ్గరకు వస్తేనే బాగుపడతాడు, ನಮ್ಮ ಬಳಿಗೆ ಬಂದ್ರೇನೆ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಾನೆ, లేకుంటే పాడైపోతాడు. ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಹಾಳಾಗೋಗ್ತಾನೆ. ఇది సరైన ఆలోచన కాదు. ಇದು ಸರಿಯಾದ ಆಲೋಚನೆ ಅಲ್ಲ. మనం సత్య మార్గంలో బోధించే వాళ్ళమైతే, ನಾವು ಸತ್ಯದ ಮಾರ್ಗವನ್ನು ಬೋಧಿಸುವುದೇ ಆಗಿದ್ರೆ, మనం వెలుగు ప్రకాశించే వాళ్ళమే అయితే, ನಾವು ಬೆಳಕನ್ನು ಪ್ರಕಾಶಿಸುವಂತವರೇ ಆಗಿದ್ರೆ, ఎక్కడున్న వాళ్ళంతా మన దగ్గరికి రావాలి. ಎಲ್ಲಿದ್ದವರಾಗಿಲ್ಲ ಅವರು ನಮ್ಮ ಬಳಿ ಬರ್ತಾರೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯ. దానికోసమై స్వార్థంతో ప్రార్థన చేయడం తప్పు. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಸ್ವಾರ್ಥದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದು ತಪ್ಪು. మనము దేవుని వెలుగును పొంది వెలిగించబడాలి. ನಾವು ದೇವರ ಬೆಳಕನ್ನು ಹೊಂದಿ ನಾವು ఆయన ಒತ್ತಿಸಲ್ಪಡಬೇಕು. ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉండాలి. ಆತನ ಆತ್ಮನ ಮೂಲಕ ನಾವು ನಡೆಸಲ್ಪಡ್ತಾ ಇರಬೇಕು. అప్పుడు మందలో ప్రభు చేరుస్తూ ఉంటాడు. ಆಗ ಮಂದೆಯಲ್ಲಿ ಕರ್ತನು ಸೇರಿಸುತ್ತಾ ಇರ್ತಾರೆ. అంతవరకే. ಅಷ್ಟರವರೆಗೆ. దానికి మించి ಅದಕ್ಕೆ ಮೀರಿ దురుద్దేశముతో, ದುರುದ್ದೇಶದಿಂದ, దురాలోచనతో ದುರಾಲೋಚನೆಯಿಂದ ఉపవాసములు ప్రకటించి ಉಪವಾಸವನ್ನ ಪ್ರಕಟಿಸಿ ప్రార్థనలు చేస్తే ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನ ಮಾಡಿದ್ರೆ అది దేవునికి ఇష్టమైంది కాదు. ಅದು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾದದ್ದಲ್ಲ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯ. మన కోసమై, ನಮಗೋಸ್ಕರ, మన స్వార్థము కోసమై చేసే ప్రార్థనలు ನಮ್ಮ ಸ್ವಾರ್ಥಕ್ಕಾಗಿ ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆಗಳು అది దేవునికి ఇష్టమైంది కాదు. ಅದು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾದದ್ದಲ್ಲ. మోషే గమనించండి, ಮೋಶೆನ ಗಮನಿಸಿರಿ. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ 40 ದಿವಸಗಳು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఎవరి కోసం ఉన్నాడు? ಯಾರಿಗೋಸ್ಕರ ಇದ್ದನು? ఎవరి కోసం ఉన్నాడు? ಯಾರಿಗೋಸ್ಕರವಾಗಿದ್ದ? ఇశ్రాయేలు ప్రజల క్షేమంకై, ಇಸ್ರಾಯೇಲರ ಜನರ ಕ್ಷೇಮಕ್ಕಾಗಿ. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కానాను దేశానికి వెళ్ళాలని, ದೇವ ಜನರಾದ ಇಸ್ರಾಯೇಲರು ಕಾನಾನ್ ದೇಶಕ್ಕೆ ಹೋಗಬೇಕೆಂದು దేవుడిచ్చే మాటలను అనుసరించి, ದೇವರು ಕೊಡುವಂತ ಮಾತುಗಳನ್ನು ಅನುಸರಿಸಿ వారు సరైన మార్గంలో నడవాలని, ಅವರು ಸರಿಯಾದ ದಾರಿಯಲ್ಲಿ ನಡೆಯಬೇಕೆಂದು, దేవుని ఆలోచనలు విని ದೇವರ ಆಲೋಚನೆಗಳನ್ನು ಕೇಳಿ దారి తప్పిపోకుండా, ದಾರಿ ತಪ್ಪಿ ಹೋಗದ ಹಾಗೆ, తిరుగుబాటు చేయకుండా, ಅವಿಧೇಯತನ ತೋರಿಸದ ಹಾಗೆ, దేవునిని ప్రేమించుచు ದೇವರನ್ನ ಪ್ರೀತಿಸುತ್ತಾ ఆయన ఆజ్ఞలు గైకొంటూ ಆತನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಅನುಸರಿಸುತ್ತಾ ఆ కానాను దేశం చేరాలి. ಆ ಕಾನಾನ್ ದೇಶಕ್ಕೆ ಸೇರಬೇಕು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯ. అందుకోసమై, ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ప్రజల కోసమై ಜನರಿಗೋಸ್ಕರವಾಗಿ 40 దినములు ఉపవాసం ఉన్నాడు. 40 ದಿವಸಗಳು ಉಪವಾಸ ಇದ್ದಾನೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯ. దేవునికి ఇష్టంగా ఈ ప్రజలు జీవించాలి.
ದೇವರಿಗೆ ಇಷ್ಟಕರವಾಗಿ ಜನರು ಜೀವಿಸಬೇಕು. దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి. ದೇವರಿಗೆ ಪ್ರಯೋಜನಕರವಾಗಿ ಇವರು ಇರಬೇಕು. దేవునికి కోపము పుట్టించేవారుగా వీళ్ళు ఉండకూడదు. ದೇವರಿಗೆ ಕೋಪವನ್ನು ಹುಟ್ಟಿಸುವಂತವರಾಗಿ ಇವರು ಇರಬಾರದು. దేవుని మాటలు వింటూ ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ వారి జీవితాలు సరి చేసుకుంటూ ಅವರ ಜೀವಿತಗಳನ್ನು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ కానానుకు ప్రయాణం చేయాలి. ಕಾನಾನಿಗೆ ಪ್ರಯಾಣವನ್ನು ಮಾಡಬೇಕು. ఆ ఉద్దేశముతో ಆ ಉದ್ದೇಶದಿಂದ ధర్మశాస్త్రం తీసుకోవాలి. ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. ప్రజలకు అందించాలని ಜನರಿಗೆ ಅದನ್ನು ಕೊಡಬೇಕೆಂದು 40 దినములు ఉపవాసం. 40 ದಿನಗಳ ಉಪವಾಸ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ దినం మనం ఎవరి కోసం ఉంటున్నాం? ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಯಾರಿಗೋಸ್ಕರವಾಗಿರ್ತಾ ఎవరి కోసం ప్రాణాన్ని ఆయాసపరుచుకొని, ಯಾರಿಗೋಸ್ಕರವಾಗಿ ನಮ್ಮ ಪ್ರಾಣವನ್ನ ನಾವು ಸುಸ್ತು ಮಾಡಿಕೊಂಡು ఆయాసము చేసుకొని, ನಾವು ಆಯಾಸ ಪಡಿಸಿಕೊಂಡು ಬಲಹೀನಪಡಿಸಿಕೊಂಡು అన్నము లేకుండా ಊಟ ಇಲ್ಲದೆ మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ, ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ, భారముతో ప్రార్థన చేస్తూ ಭಾರದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ఎవరి కోసం కూర్చుంటున్నా? ಯಾರಿಗೋಸ್ಕರ ಕೂತ್ಕೊಳ್ತಿದೀವಿ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆత్మల రక్షణ. ಆತ್ಮಗಳ ರಕ್ಷಣೆ. సంఘము దేవుని స్వారూప్యానికి మార్చబడాలి. ಸಭೆಯು ದೇವರ ಸ್ವಾರೂಪಕ್ಕೆ ಮಾರ್ಪಡಬೇಕು. వారిలో ఉన్న ప్రతి బలహీనతలు తొలగిపోయి ಅವರಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಬಲಹೀನತೆಗಳು ತೆಗೆದುಹಾಕಲ್ಪಟ್ಟು క్రీస్తు స్వారూప్యానికి మార్చబడాలి. ಕ್ರಿಸ್ತನ ಸ್ವಾರೂಪಕ್ಕೆ ಅವರು ಮಾರ್ಪಡಬೇಕು. ఇందుకోసమే ಇದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ఉపవాస ప్రార్థనలు, ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ ప్రార్థనలకు జనం తక్కువే, ಈ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಜನರು ಕಡಿಮೆನೆ, కానీ ఫలితం ఎక్కువ. ಆದರೆ ಫಲಿತವು ಜಾಸ್ತಿ. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేసే ప్రతి ప్రార్థన ನಾವು ಮಾಡುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನೆ దేవుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ದೇವರು ನೋಡುತ್ತಾ ಇದ್ದಾರೆ, ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. క్రీస్తునందు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನೀವು ಪಟ್ಟ ಪ್ರಯಾಸವು ಎಂದಿಗೂ ವ್ಯರ್ಥವಾಗದು. ఒక దినం పరిపూర్ణమైనటువంటి ప్రతిఫలాన్ని మనం చూస్తాం. ಒಂದು ದಿವಸ ಪರಿಪೂರ್ಣವಾದ ಪ್ರತಿಫಲವನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. కాబట్టి ಆದ್ದರಿಂದ మనం ఉపవాసం ఉండేటప్పుడు ನಾವು ಉಪವಾಸ ಇರುವಾಗ మొదట మనల్ని మనం పరిశీలించుకోవాలి. ಮೊದಲು ನಮ್ಮನ್ನು ನಾವು ಪರಿಶೀಲಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఏ ఉద్దేశంతో కూడి వస్తున్నా, ಯಾವ ಉದ್ದೇಶದಿಂದ ಸೇರಿ ಬರ್ತಾ ಇದೆ, ఏం అడుగుటకై వస్తున్నా, ಏನನ್ನ ಬೇಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಬರ್ತಾ ಇದೆ, ఏది మనకి ప్రస్తుతం అవసరమై ఉంది, ಯಾವುದು ಈಗಿನ ಸಂದರ್ಭಕ್ಕೆ ನಮಗೆ ಅವಶ್ಯಕತೆ ಆಗಿದೆ, ఏది అడగాలి, ಯಾವುದನ್ನ ಬೇಡಿಕೊಳ್ಬೇಕು, ఆలోచించుకొని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ಆಲೋಚನೆ ಮಾಡಿಕೊಂಡು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. మోషే ఆలోచన, ಮೋಶೆ ಆಲೋಚನೆ ప్రజలకు ధర్మశాస్త్రం అందించాలి, ಜನರಿಗೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಕೊಡಬೇಕು, ప్రజలకు ప్రకటించాలి. ಜನರಿಗೆ ಪ್ರಕಟಿಸಬೇಕು. అందుకోసమై ఉపవాసం ఉన్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಉಪವಾಸ ಇದ್ದಾನೆ. మత్తయి సువార్తలో యేసుప్రభు అన్నారు, ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದ್ರು, 6వ అధ్యాయం 33వ వాక్యములో, 6ನೇ ಅಧ್ಯಾಯ 33ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, మొదట దేవుని రాజ్యమును, ಮೊದಲು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿಯೂ ನೀತಿಗಾಗಿಯೂ వెదకండి, ಹುಡುಕಿರಿ, అప్పుడు ಆಗ మీ అవసరాలన్నీ తీర్చబడతాయి. ನಿಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳೆಲ್ಲವೂ ಸಹ ನೀಗಿಸಲ್ಪಡ್ತವೆ. హల్లెలూయా. హల్లెలూయా. మీ అవసరాలన్నీ తీర్చబడతాయి. ನಿಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳೆಲ್ಲ మొదట దేవుని రాజ్యము కోసమై ప్రయాసపడు, ಮೊದಲು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡು, దేవుని నీతి కోసమై ప్రయాసపడు, ದೇವರ ನೀತಿಗಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡು, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి జీవించు, ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಆಲೋಚನೆಗಳು ಉಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಿ, శారీరకంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచించక, ಶಾರೀರಿಕವಾಗಿ ಏನು ತಿನ್ನೋಣ, ಏನು ಕುಡಿಯೋಣ, ಏನು ಧರಿಸಿಕೊಳ್ಳನೆಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡದೆ, మొదట దేవుని రాజ్యము కోసమై ఆలోచించి, ಮೊದಲು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿ. హల్లెలూయా. హల్లెలూయా. మోషే కాలంలో దేవుని రాజ్యం అంటే ఇశ్రాయేల్. ಮೋಶೆ ಕಾಲದಲ್ಲಿ ದೇವರ ರಾಜ್ಯ ಅಂದ್ರೆ ಅದು ಇಸ್ರಾಯೇಲ್. ఆ ఇశ్రాయేల్ కోసమే ఆలోచన చేస్తున్నాడు మోషే. ಆ ಇಸ್ರಾಯೇಲರಿಗಾಗಿಯೇ ಮೋಶೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇది మన ఆలోచన ఎవరి కోసం? ಈ ದಿನ ನಮ್ಮ ಆಲೋಚನೆ ಯಾರಿಗೋಸ್ಕರ? ప్రజలు నశించిపోతున్న ఆత్మలు, ನಶಿಸಿ ಹೋಗುತ್ತಿರುವಂತಹ ಆತ್ಮ, రక్షించబడిన వాళ్ళు పరిపూర్ణతలోకి రావాలి. ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟವರು ಪರಿಪೂರ್ಣತೆಗೆ ಬರಬೇಕು. దీనికోసమే మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో. ಇದಕ್ಕೋಸ್ಕರವಾಗಿಯೇ ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಬದುಕುತ್ತಾ ಇದ್ದೇವೆ. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, బ్రతుకుట క్రీస్తే, ಬದುಕುವುದಾದರೆ ಕ್ರಿಸ್ತನೇ, చనిపోతే నాకు లాభం అన్నాడు. ಸತ್ತು ಹೋದ್ರೆ ನನಗೆ ಲಾಭ ಅಂತ. మరొక పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు, ಮತ್ತೊಂದು ಪತ್ರಿಕೆಯನ್ನು ಬರೆಯುತ್ತಾ ಆತನು ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ, ఈ దేహంలో ఉండడం అది మీకోసమై, ಈ ದೇಹದಲ್ಲಿ ಇರುವುದು ಅದು ನಿಮಗೋಸ್ಕರವಾಗಿ. హల్లెలూయా. హల్లెలూయా. మీకోసమై ఈ దేహంలో ఉండి పరిచర్య చేస్తున్నా. ನಿಮಗೋಸ್ಕರವಾಗಿ ದೇಹದಲ್ಲಿ ಇದ್ದು ನಾನು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఆ పరిచర్య అయిపోయిందంటే దేహాన్ని వదిలి నేను నా నిత్యత్వానికి వెళ్ళిపోతాను. ಆ ಸೇವೆ ಮುಗೀತಂದ್ರೆ ನನ್ನ ದೇಹವನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ನಿತ್ಯತ್ವಕ್ಕೆ ಹೋಗುತ್ತೇನೆ. హల్లెలూయా. 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 అందుకోసమే జీవిస్తున్నా. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಜೀವಿಸುತ್ತಿದ್ದೇವೆ.
తాత్కాలికమైన వాటి కోసం కాదు, ತಾತ್ಕಾಲಿಕವಾದ ಅವುಗಳಿಗೋಸ್ಕರ ಅಲ್ಲ, నశించిపోయే వాటి కోసం కాదు, ನಶಿಸಿ ಹೋಗುವಂತವುಗಳಿಗೋಸ್ಕರವಲ್ಲ, నిత్యము నిలిచే వాటి కోసమే. ನಿತ್ಯವೂ ನಿಲ್ಲುವಂತವುಗಳಿಗೋಸ್ಕರ. ఈ లోకంలో మనం సంపాదించిన ఆత్మలు ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಸಂಪಾದನೆ ಮಾಡಿದಂತ ಆತ್ಮಗಳು ఒక దినం పరలోక రాజ్యములో ಒಂದು ದಿನ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ప్రభు మన ఎదుట ఉంచి ప్రతిఫలం ఇచ్చేటప్పుడు ಕರ್ತನು ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟು ಪ್ರತಿಫಲವನ್ನು ಕೊಡುವಾಗ ఎంతో సంతోషం. ಎಷ್ಟೋ ಸಂತೋಷ. ఆ సంతోషము కోసమై ಆ ಸಂತೋಷಕ್ಕಾಗಿ ఇక్కడ శ్రమలను లెక్క పెట్టక, ಇಲ್ಲಿ ಶ್ರಮೆಗಳನ್ನ ಲೆಕ್ಕಕ್ಕೆ ತಾರದೆ, ఆహారం కోసమై ప్రయాసపడక, ಆಹಾರಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡದೆ, ఆత్మల రక్షణ కోసమై ప్రార్థన చేస్తున్నాం. ಆತ್ಮಗಳ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రభు మనల్ని చూసినప్పుడు, ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ನೋಡಿದಾಗ, ఏరా నా కోసమై ఉపవాసం ఉన్నావా, ಏನೋ ನನಗೋಸ್ಕರವಾಗಿ ಉಪವಾಸ ಇದೆಯಾ, ఆ మాట అనిపించుకోనకుండా ಆ ಮಾತನ್ನ ನಾವು ಹೇಳಿಸಿಕೊಳ್ಳದಂತೆ పౌలు చెప్తున్నాడు, ಪೌಲನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, నేను తిన్న దేవుని మహిమ కోసమే, ನಾನು ತಿಂದರು ದೇವರ ಮಹಿಮೆ, పానము చేసిన దేవుని మహిమ కోసమే, ನಾನು పానము చేసిన ಪಾನವನ್ನು ಮಾಡಿದರು ದೇವರ ಮಹಿಮೆಗಾಗಿಯೇ, నేను చేసే ప్రతి కార్యం దేవుని కోసం. ನಾನು ಮಾಡುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯಗಳು ಅದು ದೇವರಿಗೋಸ್ಕರವಾಗಿ. అలాగున మన జీవితాలు సమర్పించుకొని ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేద్దాం. ದೇವರಿಗೆ ಇಷ್ಟಕರವಾದ ಉಪವಾಸವನ್ನು ನಾವು ಮಾಡೋಣ. దేవుడు అలాగన మనల్ని సిద్ధపరిచినట్లుగా ದೇವರು ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಪಡಿಸುವಂತೆ ప్రార్థన చేసుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ప్రేమ కలిగిన మా తండ్రి, ಪ್ರೀತಿಯುಳ್ಳ ನಮ್ಮ ತಂದೆಯೇ, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రం. ನಿಮ್ಮ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఈ దిన మాతో మాట్లాడిన ప్రతి మాటలకై మీకు వందనాలు. ಈ ದಿನ ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದ ಪ್ರತಿಯೊಂದು ಮಾತುಗಳಿಗಾಗಿ ವಂದನೆಗಳು. యూదా ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడు ಯಹೂದ ಜನರು ಉಪವಾಸ ಇದ್ದಾಗ నా కోసమై ఉన్నారా ನನಗೋಸ್ಕರವಾಗಿ ಇದ್ದೀರಾ అని మీరు ప్రశ్నించారు. ಎಂಬುದಾಗಿ ನೀವು ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದ್ರಿ. అనేక రకాలుగా ఉపవాసాలు ఉంటున్నారు. ಅನೇಕ ವಿಧಗಳಲ್ಲಿ ಉಪವಾಸಗಳನ್ನು ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. స్వార్థముతో దురుద్దేశంతో కూడా ఉపవాసాలు ఉంటున్నారు. ಸ್ವಾರ್ಥದಿಂದ ದುರುದ್ದೇಶದಿಂದ ಉಪವಾಸವನ್ನು ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. అలాగే ఒక నీతిమంతుని చంపివేశారు, ಹಾಗೆಯೇ ಒಬ್ಬ ನೀತಿವಂತನನ್ನ ಸಾಯಿಸಿಬಿಟ್ರು అని ఈ దినం మాతో మీరు మాట్లాడారు. ಎಂಬುದಾಗಿ ನೀವು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡಿದ್ರಿ. ఈ సంగతులు గ్రహించుకున్న మేము ಈ ಸಂಗತಿಗಳನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಂಡ ನಾವು కీడు కోసమై ఉపవాసం ఉండక, ಕೇಡಿಗಾಗಿ ನಾವು ಉಪವಾಸ ಇರದೆ, మరొకరి నాశనం కోసమై ಮತ್ತೊಬ್ಬರ ನಾಶನಕ್ಕಾಗಿ ఉపవాస ప్రార్థనలు మేము చేయక, ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ನಾವು ಮಾಡದೆ, ఎంతటి పాపి అయినా ಎಷ್ಟೊಂದು ಪಾಪಿಯಾಗಿದ್ದರು మీరు కనికరించి క్షమించి చేర్చుకునే దేవుడు అని తెలుసుకొని, ನೀವು ಕನಿಕರಿಸಿ ಕ್ಷಮಿಸಿ ಸೇರಿಸಿಕೊಳ್ಳುವಂತ ದೇವರೆಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡು, మీ ప్రేమను మేము గుర్తించి, ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಂಡು, ప్రతి ఒక్కరి కోసమై, ಪ್ರತಿ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೋಸ್ಕರ వారి మారు మనసు కోసమై, ಅವರ ಮಾನಸಾಂತರಕ್ಕಾಗಿ, సంఘము మీ స్వారూప్యానికి మార్చబడినట్లుగా ಸಭೆಯು ನಿಮ್ಮ ಸ್ವರೂಪಕ್ಕೆ ಮಾರ್ಪಡುವ ಹಾಗೆ మేము ప్రార్థించుటకు సహాయం చేయండి. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಸಹಾಯ. మొదట మీ రాజ్యం కోసమై, నీతి కోసమై మేము ప్రయాసపడాలి. ಮೊದಲು ನಿಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕಾಗಿಯೂ ನಿಮ್ಮ ನೀತಿಗೋಸ್ಕರವಾಗಿಯೂ ನಾವು ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು. అలాంటి మనస్సు మాకందరికి దయచేయండి. ಅಂತ ಮನಸ್ಸನ್ನ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ మీ ದಯಪಾಲಿಸಿ, ఆత్మ సహాయాన్ని మా అందరికి అనుగ్రహించండి. ನಿಮ್ಮ ಆತ್ಮನ ಸಹಾಯವನ್ನ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಅನುಗ್ರಹಿಸಿರಿ. ఈ అంత్య దినాల్లో ಈ ಕಡೆಯ ದಿವಸಗಳಲ್ಲಿ జనం మీదకి జనం, ಜನರ ಮೇಲೆ ಜನಾಂಗ, రాజ్యం మీదకి రాజ్యం, ರಾಜ್ಯದ ಮೇಲೆ ರಾಜ್ಯವು, దేశం మీదకి దేశాలు లేస్తున్నాయి. ದೇಶದ ಮೇಲೆ ದೇಶಗಳು ಎದ್ದೇಳುತ್ತಾ ಇದೆ. మేము ప్రార్థనలో ఉండి ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇದ್ದು దేశముల సమాధానము కొరకై ದೇಶದ ಸಮಾಧಾನಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ప్రార్థించి ప్రయాసపడ్డకు సహాయం చేయండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಪ್ರಯಾಸ ಪಡಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. మమ్మల్ని అందరినీ ఆ ప్రకారంగా సిద్ధపరచండి. ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆ ಪ್ರಕಾರವಾಗಿ ಸಿದ್ಧಪಡಿಸಿರಿ. భారతదేశపు ఆ గడి బార్డర్లో ఉన్నటువంటి సైనికులకు, ಭಾರತ ದೇಶದ ಆ ಗಡಿಯಲ್ಲಿರುವಂತ ಸೈನ್ಯಕ್ಕೋಗಿ, చైనా దేశపు గడిలో ఉన్న సైనికులకు, ಚೈನಾ ದೇಶದಲ್ಲಿರುವಂತಹ ಗಡಿಯಲ್ಲಿರುವಂತಹ ಸೈನಿಕರಿಗೆ కలహాలు ఉన్నాయని మేము విన్నాం. ಜಗಳಗಳು ಇದೆ ಎಂದು ಕೇಳಿದ್ವಿ. కొందరు చనిపోయారు. ಕೆಲವರು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ఆ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ಆ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ పరిస్థితిని సమాధానపరచండి. ಆ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನ ಸಮಾಧಾನಪಡಿಸಿರಿ. 2 దేశాలకు సమాధానం దయచేయండి. 2 ದೇಶಕ್ಕೂ ಸಮಾಧಾನವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿರಿ. అలాంటి మనసు వారిలో మీరు పుట్టించండి. ಅಂತ ಮನಸ್ಸನ್ನು ನೀವು ಅವರಲ್ಲಿ ಹುಟ್ಟಿಸಿರಿ. కలహాలు దూరము చేయండి. ಜಗಳಗಳನ್ನು ದೂರ ಮಾಡ್ರಿ. అపవాది ఆలోచనలను అణిచివేయండి. ಸೈತಾನನ ಆಲೋಚನೆಗಳನ್ನ ನೀವು ಅಡಗಿಸಿಬಿಡ್ರಿ. సమాధానకరంగా ఉండుటకు సహాయం చేయండి. ಸಮಾಧಾನದಿಂದಿರಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. అలాగన సిద్ధపరిచి ಆ ರೀತಿಯಾಗಿ ಸಿದ್ಧಪಡಿಸಿ మా దేశానికి, చైనా దేశానికి సమాధానం కలిగించమని, ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ, ಚೈನಾ ದೇಶಕ್ಕೆ ಸಮಾಧಾನವನ್ನು ಉಂಟು ಮಾಡಬೇಕೆಂದು, ఆ విషయానికై ప్రతిదినం ప్రార్థించుటకు మాకు సహాయం చేయమని, ಆ
ಆ ವಿಷಯಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರತಿದಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂದು యేసు క్రీస్తు నామమున ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ప్రార్థించుచున్నాము తండ్రి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ ತಂದೆಯೇ. ఆమేన్. ಆಮೆನ್. ఆమేన్. ప్రైజ్ లార్డ్.